హలో గాయ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైం వచ్చేసి 6:39 అవుతుంది మార్నింగ్. ఫస్ట్ టైం మా ఆయన తొందరగా లేచినాడు. అది నేను మీకు చూపించాలనుకుంటున్నా. ఎందుకు అంటే ఊర్లో మా బాబాయ్ పెళ్ళి ఉంది. తన పెళ్ళి కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇవాళ వెళ్తున్నాడు. నేను కూడా వెళ్ళాలి, కాకపోతే ఎగ్జామ్స్ ఉన్నవి. నాకు ప్రాక్టికల్స్ ఉండడంని బట్టి నేను ఆగిపోయినా. చూపిస్తా తన బైక్ ఎలా కడుక్కుంటాడు ఏంటి అనేది. చూడండి గాయస్, తన బైక్ కడుక్కుంటున్నాడు. ఫస్ట్ టైం తన బైక్ అంట. ఫస్ట్ వైఫ్ అంట, నేను సెకండ్ వైఫ్ అంట. బైక్ ఎప్పుడు కొన్నాడంటే 2020 మార్చ్ 1 కొన్నాడు. వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చాడు. ఫస్ట్ టైం. అసలు బండిని పట్టించుకోడు గాయస్, ఏమాత్రం పట్టించుకోడు. కానీ ఇలా ఊరు వెళ్ళినప్పుడు, లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు మాత్రమే దానిపైన ధ్యాస వస్తుంది. లేకపోతే దాన్ని సర్వీసింగ్ కూడా ఇవ్వడు. ఒక్కోసారి ఏంటి మొత్తానికే ఇవ్వడు సర్వీసింగ్కి. ఎప్పుడు ఇచ్చినావు పీకే? గట్టి చెప్పు. ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడన్నా ఇచ్చినావా చెప్పు. బండి కొన్నాడు తప్ప మెయింటెనెన్స్ మాత్రం రాదు మా ఆయనకి. చెప్పు పీకే, ఎప్పుడు ఇచ్చినావు? మాట్లాడు పీకే, వీడియో ఎందుకు పెట్టినా? ఊరు వెళ్తున్నాడు, గలీజ్గా ఉంటుందని క్లీన్ చేసుకుంటున్నాడు గాయస్. లేకపోతే బైక్ని పట్టించుకోడు. ఓన్లీ తను కూర్చునేంత మట్టుకు మాత్రమే ఈ ప్లేస్లో దూడ్చుకుంటాడు రోజు. ఇంతే, ఇంతకు మించి ఏమీ చేయడు. నిజం చెప్పు పీకే. మాట్లాడలేదు కదా, మాట్లాడితే నేను ఎంత తిట్టుకునేదో. బట్టతల చూడండి గాయస్, మా ఆయనకి ఎట్లా కనిపిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే ఎన్ని టెన్షన్లు పెడుతుందో భార్య, అందుకే ఇంత బట్టతల వచ్చిందని అనుకుంటారు. పాపం దానికి మాటలు రావని ఇష్టం ఉన్నట్లు అంటున్నాడు గాయస్. ఇది డ్రీమ్ బైక్ అన్నమాట. మా ఆయనకి డ్రీమ్ బైక్ ఉంటే 2020లో మామయ్యని అడిగితే మామయ్య కూడా అగ్రీ చేసి ఈజీగా ఇప్పించేసినాడు. వీళ్ళ కాన్సెప్ట్ ఎలా అంటే, మా అత్తమామల కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు హ్యాపీనెస్ కావాలి. వాళ్ళు ఏది అడిగినా ఓకే, అగ్రి. చాలామంది చాలా అన్నారు, ఇంత అవసరమా, ఇంత పెట్టి అవసరమా అని అన్నారు మామని. అయినా మామ ఏది పట్టించుకోకుండా నా కొడుకు సంతోషం కావాలని అడగగానే ఇప్పించినాడు. మాట్లాడు పీకే, ఏమన్నా మాట్లాడు. ఇంతే గాయస్, ఇంతే. రోజు ఇంతే దోడుస్తాడు. ఇది కూడా నేను ఎక్కినప్పుడు నేను దోడుచుకుంటా, ఇంతే దోడుచుకుంటాడు. నిజం చెప్పు పీకే. ఇప్పుడు చూడండి గాయస్, ఊరు వెళ్తున్నాడని మూలలో దోడుచుకుంటున్నాడు. ఇది రోజు దూడుచుకుంటే లాగుతుందా గాయస్? ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, కొంచెం ఏమనుకోకండి. మా కాలనీలో ఎర్లీ మార్నింగ్ చాలా రష్ ఉంటుంది. ఇప్పుడే నా బైక్ అడిగాను అక్కడ.
నీట్గా ఉంది చూడండి. ఆ బైక్ కొట్టుకు వచ్చింది కాదు, ఎంతోమంది ప్రేయర్ చేస్తే వచ్చింది. ముఖ్యంగా మా నాన్న గిఫ్ట్ ఇచ్చిండు, అడగగానే ఇచ్చిండు. అలాగే మా అంకుల్, మా ఆత్మీయ తండ్రి ప్రే చేయడం వల్ల నాకు ఆ బైక్ వచ్చింది. అందుకే దాన్ని అంత ఇష్టపడతాను. కాబట్టి ఈరోజు ఊరు వెళ్తున్నాను నేను. చాలా ఏమో అక్కడ ఏడుస్తుంది, చూద్దాం ఏం చేస్తుందో. ఏడుస్తుంది గాయస్. ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి, నన్ను ఊరికి వెళ్ళమంటుంది, నేను వెళ్ళను అంటున్నా. ఒక్కడినే వెళ్తున్నా వదిలేసి. నాకు వెళ్ళాలని లేదు. తనేమో ఏడుస్తుంది. ఏమి ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నేను ఏడవట్లేదు. నేను వెళ్ళాను అంటే కూడా నన్ను పంపిస్తుంది ఊరికి. అది ఇంట్లో పెళ్ళి గాయస్. వెళ్ళాలి ఇప్పుడు. తను వచ్చి ప్రేయర్ చేస్తున్నది కాబట్టి ప్రేయర్ చేసుకొని మూవ్ అవుదాం. తను వచ్చి ప్రేయర్ చేస్తుంది. ఇప్పుడు కెమెరా పెడుతున్నాను. సరేమా? పోవాలి, నువ్వు ఎందుకుంటావు? ఏడవని పరిశుద్ధమైన దేవుని నామానికి వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. దేవైతే నా ప్రభా, మరి గత కాలం అంతా కాచి కాపాడి ఇంకను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, నా భర్తను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వెళ్ళే ప్రయాణం అంతట్లో కూడా నువ్వు తోడైండు. మరి పగలంతా మీద స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై కాచి కాపాడే దేవుడు నా తల్లి. మీ బాధలకు రాయి తగలకుండా మరి దేవదూతలను ఎత్తి పట్టుకుని పంపిస్తాను సెలవిచ్చిన దేవుడు నా ప్రభు. ప్రయాణం అంతట్లో కూడా కాచి కాపాడి మొదలుకొని యెహోవా నీ రాకపోకలేదు నిన్ను కాపాడు నన్నావు నా తల్లి. రాకపోకలలో నువ్వు తోడై ఉండు. వెళ్తున్న ప్రయాణం, అక్కడ ఉంటున్న పరిస్థితి కానీ, మరి తిరిగి వచ్చే ప్రయాణం కానీ ప్రతిదీ నీ చేతిలో పెడుతున్నామయ్యా. ఒంటరిగా ఉంటున్న నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. గృహం చుట్టూ కంచెలైన తండ్రి, భర్త లేనప్పుడు నా ప్రభా ఏ రీతిగా నేను నీకు దగ్గర అవ్వాలో ఇంకొనూ నాకు లోతుగా నేర్పించిన ప్రభా. ఇందుని బట్టి మరి నా యొక్క ప్రాక్టికల్స్ని, మరి నా భర్త వెళ్తున్న ప్రయాణం అంతటినీ కూడా నీ చేతిలో పెడుతున్నా ప్రభా. ప్రార్థించిన యావత్తును పొందుకొని ఉన్నానని విశ్వసిస్తూ నీ కుమారుడైన నా భర్తను నీ చేతులకు అప్పగించుకుంటూ కాచి కాపాడి క్షేమస్థితి కలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. God bless you. గాయస్ మీరు కూడా డైరెక్ట్ బాగా చెప్తావా? గాయస్ మీరు కూడా ఎప్పుడు ఇక్కడికి బయటికి వెళ్ళినా కూడా ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. ఇది మా కపుల్స్ ఇన్ క్రైస్ట్ కాబట్టి మేము చూపిస్తున్నది, డైలీ లైఫ్లో మేము పాటిస్తున్నది మీకు చెప్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. ఎక్కడి నుండి వచ్చినా కూడా ప్రార్థన పూర్వకంగానే ఇంట్లోకి రండి. ఎందుకు అని అంటే, మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండా దుష్టుడు ఎంతో పన్నాగాలు పన్నుతుండొచ్చు. ఆ దుష్ట కార్యాలన్నీ కాలిపోవడానికి దేవుడు మన ప్రార్థన ద్వారా సహాయం చేస్తాడు. కాబట్టి ఎక్కడికి బయటికి వెళ్తున్నా, ఎక్కడి నుండి తిరిగి వచ్చినా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళండి, ప్రార్థన చేసుకుంటూ రండి. అప్పుడు ఎట్లుంటుందంటే మీ దీవెన బయటకు వెళ్ళిన దీవెన, లోపలికి వచ్చిన దీవెన అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇది కపుల్స్ ఇన్ క్రైస్ట్ మా ఇద్దరు తరపు నుండి మా చిన్న సజెషన్ కాదు, కంపల్సరీగా చెయ్యండి. సజెషన్ అని కాదు, కంపల్సరీ. ఇది రూల్. దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ. మేము కూడా చెప్తున్నాం, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాము. ఆత్మీయతలో పడిపోకండి. క్రైస్తవ దంపతులైన మీరు ఆత్మీయతలో చిన్న చిన్న వాటిలలో కూడా పర్టికులర్గా ఉండండి. దేవునికి దగ్గర అవ్వండి. ఇప్పుడు మా ఆయన వెళ్తున్నాడు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అందరూ తన ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. మీ పర్సనల్ ప్రేయర్లో కూడా తనని జ్ఞాపకం చేసుకోండి. ఊరు వెళ్తాడు, ఊర్లో కూడా వ్లాగ్ చేస్తాడు, చెప్పిండు నాకు నైటే.
ఊర్లో కూడా పెళ్లి బ్లాగ్ అనేది నేను చేస్తా అని చెప్పిండు. సో ఇప్పుడు వెళ్తున్నాడు. నా ప్రాక్టికల్స్ కోసం కూడా మీరు ప్రే చేయండి. బై గాయస్. బాయ్. హే గాయస్, డే అంతా కూడా నేను బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ప్రాక్టికల్స్ ఎట్లుంటాయి, స్టూడెంట్ టెన్షన్ ఎట్లుంటుంది అనేది నేను తీద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల అవ్వలేదు గాయస్. డే అంతా బిజీ షెడ్యూల్, లిటరలీ ఐఎమ్ సేయింగ్ డే అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉండే కాబట్టి నేను తీయలేకపోయినాను. ఇప్పుడు వ్లాగ్ ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు టైం 8:21 PM నైట్ అవుతుంది. సో నేను డిన్నర్ అనేది కూడా 7:30కే తీసుకున్నాను. చాలా అలసిపోయినట్టు అవుతుంది, రెస్ట్ తీసుకుందాం అనేసి తొందరగానే డిన్నర్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఒక చిన్న డౌట్ క్లారిఫికేషన్తో బ్లాగ్ అనేది ఎండ్ చేద్దాం అనేసి తీస్తున్నాను. ఎందుకు ఈ అమ్మాయి అంత ఎమోషనల్ అయిపోతుంది హస్బెండ్ ఊరెళ్తే అనేది అందరికి ఒక డౌట్ ఉండొచ్చు గాయస్. లిటరలీ ఐఎమ్ సేయింగ్ పెళ్ళికి ముందైనా పెళ్ళికి తర్వాత అయినా నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండలేను గాయస్, ఉండలేను. పెళ్ళికి ముందు అమ్మ నాన్న ఎక్కడ వెళ్ళినా కూడా అక్క చెల్లి తమ్ముడు నేను. పెళ్ళి తర్వాత అమ్మోస్కి ఎప్పుడైనా లేట్ అవుతుందంటే కూడా నేను అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండేదాన్ని అమ్మోస్ వచ్చేంతవరకు. కానీ ఫస్ట్ టైం గాయస్ ఒక్కదాన్నే ఉంటున్నాను. అంతేకాకుండా ఏంటో మరి దేవుడు పెట్టిన ప్రేమను బట్టి తను లేకుండా నేను లేకుండా తను ఉండలేరు. తను కూడా ఫోర్సబుల్గానే వెళ్ళినాడు పెళ్ళికి. ఇంట్లో పెళ్ళి బాగోదు అనేసి మండే నైటే వెళ్ళాలి, కానీ నేనే ఫోర్స్తోని పంపించడం జరిగింది. కానీ దీన్ని బట్టి నేను క్రైస్తవ స్త్రీలకు చెప్తున్నది ఏంటంటే భర్తలు లేనప్పుడు అపవాది మిమ్మల్ని ఎంతో శోధిస్తాడు కాబట్టి ఎక్కువ బైబిల్ చదువుకోండి, ఎక్కువ ప్రార్థన చేసుకోండి. అదొక డౌట్ క్లారిఫై చేసి ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్, గుడ్ నైట్.